తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదలైంది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో ఉన్నటువంటి వారికి 1% రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూపులో ఉన్నవారికి 9% రిజర్వేషన్లు, మూడో గ్రూపులో ఉన్నవారికి 5% వర్తించనుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదలయ్యింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్లో ఉన్నటువంటి వారికి 1% రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూప్లో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు, మూడో గ్రూప్లో ఉన్న వారికి 5% రిజర్వేషన్లను వర్తించనుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఎస్సీ వర్గీకరణ అమలుకు ముహూర్తం ఖరారైందని చెప్పుకోవాలి. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సబ్ కమిటీకి సభ్యులు చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దామోదర నరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క అందరూ కూడా ఏదైతే సచివాలయంలో మరోసారి కూడా భేటీ అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ప్రకటించారు. అలాగే ఈ రోజు కూడా సమావేశమయ్యే అనంతరం ఏదైతే మొదటి జీవో కాపీని సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే వీరు అందించారో అనంతరం ఏదైతే అఫీషియల్ గా కూడా ఆ జీవోని ఏదైతే సభ్యులు విడుదల చేయనున్నారు. అయితే ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి మంత్రులు, అలాగే ఏదైతే ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి షమీం అఖ్తర్ అందరూ కూడా ఏదైతే సమావేశంలో కూడా పాల్గొన్నారు. దేశంలో మొదటి రాష్ట్రం ఏదైతే ఈ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. హర్షం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక దీంట్లో కూడా 3 ఏదైతే 3 గ్రేడ్స్ చేశారు, 1, 2, 3 అనే గ్రేడ్స్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ 3 గ్రేడ్లలో కూడా ఏదైతే ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాల వారీగా ఏదైతే రిజర్వేషన్ అమలు కూడా చేయనున్నట్టు కూడా తెలిపారు. దాంట్లో మొదటి గ్రూప్ లో 15 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల్లో 3.28% ఉన్నట్లు కూడా గుర్తించారు. వీరంతా కూడా అత్యంత వెనుకబాటుతనంతో ఉండగా వీరికి సంబంధించి 1% రిజర్వేషన్ అమలవుతుందని, అదే విధంగా గ్రూప్ 2లో రిజర్వేషన్ ఆధారంగా అత్యంత లబ్ధి పొందిన ఉపకులాలు 18 ఉన్నాయని, ఎస్సీ జనాభాలో ఈ 18 కులాల జనాభా 62% ఉండగా వీరికి 9% రిజర్వేషన్ అమలవుతుందని చెప్పి కూడా ఏదైతే పేర్కొన్నది. 2 గ్రూపులతో పోల్చితే చూసినప్పుడు ఒకంత ముందున్న 26 కులాల జనాభా 33.96% ఏదైతే వీరు ఉంది. సో వీరికి 5%, టోటల్ 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటు విద్యా ఉద్యోగ కల్పనతో పాటు ఇంకా ఏ అంశాల్లో కూడా వీరికి ఏదైతే రిజర్వేషన్ అమలవుతుంది అనేది కూడా ఏదైతే జీవో కాపీ కొంత విడుదలైన తర్వాత కూడా మాకు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ జీవోకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈ జీవోని 3 భాషలలో, అటు హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 లాంగ్వేజ్లలో కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఏదైతే ఒక జీవోని కూడా ఇప్పటికే విడుదల చేసింది. సో దీనికి సంబంధించి కాసేపట్లో ఈ సచివాలయంలో ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల సమావేశం ముగిసిన అనంతరం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి మొదటి జీవో కాపీ ఇచ్చిన తర్వాత జీవో కాపీ అఫీషియల్ గా బయటకు వస్తుంది. అఫీషియల్ కాపీ బయటకు వచ్చిన తర్వాత విద్యా ఉపాధి కల్పనలో కాకుండా ఇంకా ఏ రంగాల్లో రిజర్వేషన్ సంబంధించి ఈ జీవోలో ప్రాధాన్యత చోటు చేస్తుంది, 15% ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపై అనేది కూడా తెలుస్తుంది. సాయిరామ్, థ్యాంక్ యూ అజీం.